వెల్కమ్ టు మట్టి చెట్టు వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనము తీగ బచ్చలతో పప్పు చేసుకుందామండి. అది కూడా పెసరపప్పు చక్కగా వేయించి పప్పు చేసుకున్నది పొట్టుతో బాగుంటుంది. ఇదిగో తీగ బచ్చలంటే ఇలా ఉంటుందండి, చక్కగా ఆర్గానిక్. మీరు కూడా చక్కగా ఇలాంటివి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యం. మనం శుభ్రంగా 2 గుప్పులు కోసుకొని కడిగి శుభ్రంగా ఇలా నీళ్ళు లేకోకుండా మనం ఒక బుట్టలో వేసుకొని తర్వాత సన్నగా తరుగుదామండి. ఇలా తరిగితే తొందరగా మనకి మగ్గిపోతుంది. తర్వాత మనం ముందుగా నేను ఒక పావు గంట పెసరపప్పు నానబెట్టాను అన్నమాట. ఇది మనం సొంతగా చేసింది బాగుంటుందండి. ఇది పెసరపప్పు కూడా చలవా ఒంటికి. అందుకని మనకి 2 గుప్పుళ్ళు పెసరపప్పు అయితే 2 గుప్పుళ్ళు ఆకుకూర ఇలా ఉంటే బాగుంటుందండి. దీనిలో మనం నానబెట్టుకున్నప్పుడు నీళ్లు పోసానండి పప్పుతో పాటు, అవి సరిపోతాయి. తర్వాత ఆకుకూర 2-3 టమాటాలు, 4-5 పచ్చిమిరపలు, తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి దానిలో వేసుకుందాము. తర్వాత ఒక అర స్పూను పసుపు, కారం మీకు సరిపడా వేసుకోండి. తర్వాత మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు అయినా ఇంకా అవ్వలేదు. మనం మీడియంగా పెట్టుకోవాలి మంట. అయిపోయిందండి. మనం ఉడికిందా లేదని ఒకసారి చూసుకోవచ్చు. పప్పు కూడా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం లాస్ట్లో ఉప్పు వేసుకోండి సరిపడా. ముందుగా వేసుకుంటే మనకు తొందరగా ఉడకదు. ఇప్పుడు మనకు సరిపడా కొంచెం నూనె వేసుకొని, నేను మొన్న నూనె మిరపలు చూపించాను కదా, అవి వేయించుకుందాము. ఈ పప్పులో చాలా బాగుంటాయండి. అలా దోరగా మనం వేయించేసుకొని తీసేసుకున్నాను పక్కకి. ఇప్పుడు ఆవాలు, తర్వాత పచ్చెనగపప్పు, మినపగుళ్ళు ఇవి కూడా దోరగా వేయగాలండి. తర్వాత 2 మిరపలు, ఎండుమిర్చి మాట. తర్వాత ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది తాలింపుకి. 4-5 వెల్లుల్లి. ఈ వెల్లుల్లి కూడా మీరు వేసుకుంటే వేసుకోండి, వేసుకోకపోయినా బాగుంటుంది. కొంతమంది ఈ టైంలో వేసుకోరు కదా. తర్వాత కరివేపాకు ఇవి కూడా వేసుకొని దోరగా వేగనియండి. అయిపోవచ్చింది. మనకు తాలింపు వేసుకొని ఈ మిరపకాయలతో చక్కగా తింటే ఎంత బాగుందండి. ఇది ఆరోగ్యం కూడా. బచ్చలాకు మనకి జ్ఞాపక శక్తికి చాలా మంచిది, పనిచేస్తుంది. అట్లాగే మీరు కూడా ఇలా తిని మీ పిల్లలకి చక్కగా మంచి ఆరోగ్యంగా ఉండాలని మీకు కూడా చూపిస్తున్నాను. కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.